ఇస్లామాబాద్ పీస్ టాక్స్ అయితే కంప్లీట్గా ఫెయిల్ అయినాయి. ఎందుకు ఫెయిల్ అయినాయి, దానికి గల కారణాలు ఏమిటి? 3 బలమైన కారణాలు అయితే ఉన్నాయి. 3 కారణాలు ఏమిటంటే, ముఖ్యంగా యురేనియం ఎన్రిచ్మెంట్ ఏదైతే ఉందో అది అమెరికా మాకు అప్పగించాలి, ఇప్పుడు ఎప్పుడు భవిష్యత్తులో ఎలాంటి యురేనియం ఎన్రిచ్మెంట్ చేయకూడదు, అణు ఆయుధాలు తయారు చేయకూడదు, దానిని మీరు లిఖితపూర్వకంగా మాకు రాసి ఇవ్వాలని చెప్పింది. అలాగే స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ ఏదైతే ఉందో స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ కంప్లీట్గా మేము కంట్రోల్లోకి తీసుకుంటాము, దాన్ని కూడా మీరు వదిలేయాలి అని చెప్పింది. అలాగే హిజ్బుల్లా లెబనాన్ ఏదైతే ఉందో, ఇజ్రాయెల్ అనేది లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా స్థావరాల మీద అటాక్ అయితే చేస్తున్నది. ఇరాన్ అయితే లెబనాన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసుకొని వారైతే చేయకూడదు, ఏవైతే దాడులు జరుగుతూ ఉన్నాయో అవి కూడా ఆపాలి అని చెప్పి చెప్తున్నది. కాకపోతే అమెరికా మాత్రం దీనికి భిన్నంగా ఈ ఏదైతే లెబనాన్ ఇష్యూ ఉందో ఇది దీంట్లో అయితే లేదు, దాన్ని వేరే టాపిక్గా సబ్జెక్ట్గా అయితే అమెరికా తీసుకుంది, నా పక్కన అయితే పెట్టేసింది. ఈ మూడిట్లో నెగోసియేషన్ అనేది జరగట్లేదు, అటు ఇరాన్ తగ్గట్లేదు, యురేనియం ఇన్వెస్ట్మెంట్ వదులుకోవడానికి అయితే సిద్ధంగా లేదు, ఎందుకంటే అమెరికా దాన్ని మొత్తం అప్పగించాలని చెప్తుంది. అయితే ఇరాన్ వదులుకోవడానికి సిద్ధంగా అయితే లేదు. ఇక తర్వాత ఏదైతే స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ ఉందో అది కూడా మొత్తం తమ కంట్రోల్లో ఉండాలని చెప్పి ఇరాన్ అంటుంది. ఈ 3 పాయింట్స్లలో అయితే నెగోసియేషన్ జరగట్లేదు. ఇక ఏ విషయం కొలిక్కి రాక జేడీ వ్యాన్స్ అయితే తమ టీంతో దాదాపు 21 గంటలు జరిగిన ఈ టాక్స్లో ఏది కొలిక్కి రాలేదు. కాబట్టి 21 గంటల తర్వాత అమెరికాకి తిరుగు ప్రయాణమయ్యారు. తర్వాత 1-1.5 గంట తర్వాత ఇరాన్ అఫీషియల్స్ కూడా తమ దేశానికైతే వెళ్ళిపోయారు.